టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ ఇంట్లో సోదాలు చేశారు ఐటీ అధికారులు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. టీటీడీ చైర్మన్ గా ఉన్న పుట్టా సుధాకర్ మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పోలింగ్ కు కొద్ది రోజుల ముందు దాడులు జరగడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు నడి తెలుసుకుందాం. మధు, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయా? ఈ రోజు మధ్యాహ్నం 3-4 మధ్యలో ఐటీ అధికారులు పొద్దుటూరులోని సుధాకర్ యాదవ్ ఇంటిపైన దాడి చేశారు. ఆయన ప్రచారం ముగించుకొని మధ్యాహ్నం లంచ్ కు ఇంటికి వచ్చిన సమయంలో ఆయన ఇంట్లో ఉండగానే ఐటీ అధికారులు వచ్చి ఎవరిని బయటికి పంపకుండా ఐటీ సోదాలు చేస్తున్నారు. ఆయన కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిగా ఉన్న నా ఇంటి పైన ఐటీ దాడులు చేయడమైంది. గతంలో కూడా మనం చూస్తే జిల్లాలో సీఎం రమేష్ ఇంటి పైన కూడా గతంలో ఐటీ దాడులు జరిగాయి. కేవలం కేంద్ర ప్రభుత్వము కక్ష సాధింపుతోనే మా పైన ఇట్లా చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే సుధాకర్ యాదవ్ పైన ఐటీ దాడులు జరగడం జిల్లాలోని టీడీపీ అభ్యర్థుల గుండెల్లో కూడా గుబులు పుట్టిస్తున్నాయి. సుధాకర్ ఇంటి పైన దాదాపుగా 10 నుంచి 20 మంది ఐటీ అధికారులు వచ్చి ఇంట్లో సున్నగా సోదాలు చేస్తున్నారు. ఆ నుంచి కొన్ని కీలక పత్రాలు అయితేనేమి, కొన్ని డాక్యుమెంట్స్ అక్కడి నుంచి కొంత మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఉంది. మనకు ఇంకా పూర్తి తెలియాల్సి ఉంది. దేవి, అంటే మధు, ఏ విధంగా చూడొచ్చు? పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో అవైలబుల్ గా ఉన్నారా? ఇంకా లోపల సోదాలు కొనసాగుతున్నాయా? అంటే సుధాకర్ యాదవ్ మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంటికి వచ్చిన సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఐటీ అధికారులు రైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన బయట ఉంటే కొంచెం సమాచారం బయటకు పోతుందని ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వచ్చి ఈ సోదాలు చేశారు, జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. కాబట్టి టీడీపీ అభ్యర్థులను ఒక భయభ్రాంతులకు గురి చేసి, ఎలక్షన్స్ ఒక వారం రోజులే ఉన్నాయి, ఆ వారం రోజుల్లో వీళ్ళు క్యాంపెయిన్ చేసుకునేదానికి టైం తక్కువ ఉన్న టైంలో ఈ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వము భయపెట్టే దూరంలో చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దేవి, ఓ రకంగా పోలింగ్ కొద్ది రోజుల ముందు ఐటీ దాడులు జరుగుతున్నాయి. రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ నేతలు ఏమంటున్నారు? టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్క అయి మా పైన దాడులు చేస్తున్నారు, కేవలం ఓటమి భయంతోనే ఈ దాడులు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఆ టీడీపీ పైన ఆదరణ కొనసాగుతుంది. మా విజయాలను అడ్డుకునేందుకు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు మాత్రమే ప్రజల్లో ఒక విధమైన అభద్రతా భావాన్ని సృష్టించేందుకు ఈ ఐటీ దాడులను వాడుకుంటున్నారు. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తెప్పించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఐటీ దాడులు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దేవి, థ్యాంక్ యూ మధు. టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ ఇంట్లో సోదాలు చేశారు ఐటీ అధికారులు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. పుట్టా సుధాకర్ మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పోలింగ్ కు కొద్ది రోజుల ముందు దాడులు జరగడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. మధ్యాహ్నం సమయంలో పుట్టా సుధాకర్ లంచ్ కొచ్చిన సమయంలో ఐటీ అధికారులు నివాసానికి చేరుకోవడం, సోదాలు నిర్వహించడం జరిగింది. కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్, పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు ఆయన లంచ్ టైంకి, ప్రచారం ముగించుకొని వచ్చే టైంకి ఐటీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం అంతోంది. పోలింగ్ కు కొద్ది రోజుల ముందు ఈ దాడులు జరగదని ఏ విధంగా చూడొచ్చు? సుధాకర్ యాదవ్ మొన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మైదుకూరు నియోజకవర్గం నుంచి ఆయన ఈ మధ్య రాజీనామా చేశారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ఆయన
బరిలో ఉన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ చాలా కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయి. అయితే ఆయన ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడం ఈ సమయంలో, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సమయంలోనే ఆయన మీద ఈ ఐటీ దాడులు జరుగుతుండటంతో ఈ రాజకీయ ప్రేరేపితమైన దాడులుగా టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన కనిగిరి అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డికి సంబంధించిన గుంటూరులో ఉన్న ఆయన ఆసుపత్రి మీద కూడా దాడి జరిగింది. అలాగే టీడీపీకి సంబంధించిన కొంతమంది సానుభూతి పరులు, మద్దతుదారులకు సంబంధించిన కంపెనీల మీద కూడా కొద్ది కాలంగా ఈ ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నేరుగా టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటి మీద ఈ ఐటీ దాడులు జరగడం ఖచ్చితంగా కూడా రాజకీయ దురుద్దేశపూరితమైన దాడులుగా ఆ పార్టీ ఆరోపిస్తుంది. సుధాకర్ యాదవ్ గత 2 రోజుల నుంచి కూడా నియోజకవర్గంలోనే ప్రచారం చేసుకుంటా ఉన్నారు, ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. ఆయన ఈ మధ్యాహ్నం ప్రచారంలో ఉండగానే ఆయన ఇంటికి చేరుకున్న పొద్దుటూరులో ఆయన ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు ఆయన ఇంట్లోకి రాగానే వెంటనే ఈ దాడులు మొదలు పెట్టారు, చర్చస్ చేస్తా ఉన్నారు. ఆయనకి సంబంధించిన కంపెనీ హైదరాబాద్ లో ఉంది. అయితే ఇక్కడైతే దాడులు ఏమీ జరగలేదని ఆయన వర్గానికి సంబంధించిన అంచనాలు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రధాన ఆఫీస్ అయితే ఇక్కడ ఉంది, పంజాగుట్ లో ఉంది. ఆయన కార్యాలయంలో మాత్రం జరగలేదు, కేవలం ఇంటి మీదనే దాడులు జరుగుతున్నాయనేది మనకున్న ఇప్పటివరకు ఉన్న సమాచారం. మిగతా సమాచారం ఏది కూడా అందించడానికి వాళ్ళ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే సుధాకర్ యాదవ్ దగ్గరగా ఉన్నారో వాళ్ళ ఫోన్లని కూడా ఐటీ అధికారులు తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి కొద్దిసేపు ఆగితే కానీ మనకు మొత్తం పూర్తి వివరాలు అందే అవకాశం. నిజంగా ఆయన కంపెనీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన లోటుపాట్లకు సంబంధించి ఈ దాడి జరిగిందా, లేకపోతే నిజంగానే ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరుగుతుందా అనేది అర్థమయ్యే అవకాశం లేదు దీనికి. అంటే చంద్రశేఖర్, ఏ విధంగా చూడొచ్చు? ఆర్థిక పరమైన లోటుపాట్లు ఉన్నప్పటికీ కొంతవరకు ఐటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ సబ్మిషన్ లో ఏదైనా తాచారం జరిగినప్పటికీ కూడా కేవలం పోలింగ్ కు ముందు కొద్ది రోజుల ముందు ఒక 6 రోజుల వ్యవధిలో ఇలాంటి దాడులు చేయడం పట్ల ఏ విధంగా చూడొచ్చు? ఇది ఖచ్చితంగా కూడా టీడీపీ అయితే దురుద్దేశపూర్వకమైన దాడిగానే చెప్తా వస్తా ఉంది. ఐటీ అధికారులు అయితే మొన్న కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి ఆసుపత్రి మీద, గుంటూరులో ఉంది ఆయన ఆసుపత్రి మీద దాడి జరిగినప్పుడు కూడా ఇలాగే టీడీపీ ధర్నా కూడా చేసింది. ఏకంగా దాడులు జరుగుతున్న సమయంలోనే గుంటూరు ఆసుపత్రి ముందు అయితే ఐటీ అధికారులు ఎక్కడా కూడా తమ అభిప్రాయాన్ని కానీ తాము ఎందుకు దాడి చేసామో తనకున్న సమాచారం ఏంటి అనేది చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళలేదు. ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటి పైన కూడా దాడి జరుగుతుంది. ఏ అంశాల మీద వాళ్ళు ఈ దాడి జరిపి ఏ ఆధారాల కోసం వాళ్ళు పరిశీలిస్తున్నారు, ఏ విషయంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు ఐటీ దాడులకు సంబంధించిన అనేది ఆయన బయటకు వచ్చి తెలిసే కానీ అర్థమయ్యే అవకాశం లేదు. అయితే వీళ్ళందరూ కూడా పెద్ద కంపెనీలు నిర్వహిస్తూ ఉండటం, వీళ్ళు మళ్ళీ రాజకీయాల్లో ఉండి అది టీడీపీలో ఉండడం, ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరితమైన వాటిగా మాత్రమే మనం వాళ్ళ వైపు నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అనుకోవాల్సి వస్తుంది. ఆయన బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే అధికారులు ఆయన అనుమతించట్లేదు. ఏ విధంగా దాడులు జరిగాయి, ఏ అంశాల మీద ఆయన ప్రశ్నించాలనే విషయం గురించి తెలిస్తే గానీ ఇది రాజకీయ దురుద్దేశమా, నిజంగానే ఐటీకి సంబంధించిన లోటుపాట్లు ఆయన వైపు నుంచి, ఆయన కంపెనీ వైపు నుంచి జరిగినాయా లేదా అనేది తెలిసే అవకాశం ఉంటుంది దేవి.